రాగద్వేషాలు పోవాలి. దానిలో గీతలో ఉండే అంశాలను చదివి మననం చేసి ఆచరించాలి. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఇందాక అమ్మాయి అన్నది కదా, గీత చదివితే రాత మారుతుంది. ఇది పెద్దలే వాళ్ళు ఊరినే అనలేదు. దీనికి ఆధారం సంస్కృత శ్లోకం. గీతా సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృత. గీతను సుగీతగా మార్చుకోవాలి. అమ్మా, ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది. ఈ రెండింటిని కలిపేది ఏమిటి? గీత. కరెక్ట్, అంతేనా? ఇక్కడ ఒక డాట్ జన్మ, ఇక్కడ ఒక డాట్ మరణం. ఈ రెండింటిని సద్వినియోగం చేసేది ఏది? భగవద్గీత. జన్మ మరణాలనేటువంటి చుక్కలను కలపటానికి పనికొచ్చేది ఏమిటి అంటే భగవద్గీత. అందువల్ల జన్మ నీ చేతుల్లో లేదు, మరణము నీ చేతుల్లో లేదు. ఈ రెండింటి మధ్యన ఉండే జీవితం నీ చేతుల్లో. దాన్ని సద్వినియోగం చేసుకో. 17 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసులో మంచి మాటలు గురువు గారి నుంచి నేను విన్నాను. అప్పుడు అనిపించింది, ఎంత గొప్ప జ్ఞానం ఇది, ఈ జీవితాన్ని దీనికోసం ఎందుకు ధారపోయకూడదు అని అనిపించింది. అప్పటికి ఇంకా బంధంలోకి చిక్కుకోలేదు. ఎందుకు ధారపోయకూడదు అని అనిపించింది. నిర్ణయం తీసుకున్నాను. గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాను, చెప్పాను. వాళ్ళు వద్దన్నారు, కాదన్నారు. నేను వెళ్తాను అన్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత ఇక ఆశ్రమానికి వచ్చేసాను. ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. ఈ ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన తర్వాత కూడా నేను అనేక తప్పులు చేశాను, పొరపాట్లు పడ్డాయి, దొర్లాయి. కానీ ప్రతి తప్పు నన్ను దిద్దుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది. నాకెంతో జ్ఞానాన్ని పెంచుకోవటానికి అవకాశం ఇచ్చింది. అందువల్ల పరుగు పందెం పోటీలో గెలిచినవాడు విజేత అయితే ఓడినవాడు కాబోయే విజేత. తప్పకుండా విజేత అవుతాడు. ఎందుకంటే ఓడిన ప్రతిసారి నేర్చుకుంటాడు. శిలను చెక్కుతూ ఉండు, అది సక్సెస్ అయితే అది శిల్పం అవుతుంది, అది విరిగిపోతే నువ్వు శిల్పి అవుతావు అని. ఎందుకు? నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వ్యక్తి ఆచరిస్తే భగవద్గీతను అతడు మహాత్మనః పార్థః అవుతాడు. సమాజం ఆచరిస్తే వాళ్ళు పాండవులు అవుతారు. పాండవ సమాజం. కనుక ఆ సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కానీ సమాజాన్ని మొత్తం సమాజాన్ని ఉన్నత స్థితికి చేరడం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం. నిన్న తణుకులో మొన్న ఆదివారం ఉపన్యాసంలో చాలా మంచి మాట చెప్పాను. ఇంకా అందరూ ఒకటే హో అంటూ చప్పట్లు కొట్టారు. ఏంటిది అంటే, ఒక ఆవిడ పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడ సేల్స్ మ్యాన్ ఎవరంటే దేవుడే సేల్స్ మ్యాన్, భగవంతుడే సేల్స్ మ్యాన్గా ఉన్నాడు. ఈమె వెళ్ళి, అయ్యా మీ షాప్లో ఏమేమి ఉన్నాయని, మీరు కోరినవన్నీ మా షాప్లో ఉన్నాయి, ఏం కోరిక అది ఇస్తాము అన్నాడు. అయితే నాకు ఒక మంచి వస్తువు కావాలి, ఇస్తారా అని అడిగి, ఇస్తాం. తృప్తి కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, మరియు ఇంకోటి ఏమన్నాడు,
సుఖం కావాలి అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు పొరబడి మా షాప్కి వచ్చావు, నువ్వు పిరమిడ్ ధ్యానానికి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి ఉంటే నీకు అది దొరికింది అన్నాడు. ఇంకా అంతే, ఏం కొట్టారు, నిలబడి కొట్టారు అందరూ, కొట్టండి మీరు కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమంటానంటే అందరూ దర్శిలో సత్సంగానికి రండి మీకు దొరుకుతుంది అని అంట. కనుక గీత చదివితే రాత మారుతుందని పెద్దలు అన్నారు కదా, అది ఊరికినే లేదు. ప్రస్తుత మానవ సమాజం భౌతిక దృష్టికే పరిమితమైంది. ఆస్తులు ఆస్తులు ఆస్తులు, చివరికి వీడేమైపోతాడు, అస్థికి వెళ్ళిపోతాడు. ఆ ఆస్తులు ఏమైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, ఎవరో లాక్కుంటారు. దురాశ దుఃఖానికి చేరుకుంటారు. స్థూల దృష్టి భౌతిక దృష్టికి పరిమితమైంది. స్వార్థమే గమ్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. కనుక మనశ్శాంతి లేక జీవితాలను ఏడుస్తుంది. ఈ దృక్పథం మారాలి అంటే మనసులో గూడు కట్టుకున్నటువంటి స్వార్థం పోవాలంటే నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలి అంటే ఆధ్యాత్మిక చింతన రావాలి. అలాంటి మార్పు కోరేవారు తమ దైనందిన జీవితంలో వ్యవహారాల్లో గీతకు కూడా చోటు కల్పించాలి. అప్పుడు స్వీయ వృద్ధితో పాటు సమాజాభివృద్ధి కూడా ఎలా సాధ్యమవుతుందో అని ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు. అది ఈ భగవద్గీతలో ఉంది. నేను ఇంకా కొన్ని ఉన్నతమైన విషయాలు చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పటికే కాలాతీతమైంది. ముగిస్తున్నాను. నాకు సంతోషం, మన శిష్యులు 5 నిమిషాలు 6 నిమిషాలు ఏదో కొన్ని విషయాలు చెప్పగలిగారు. ఎవరైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తృప్తిగా మాట్లాడారా లేదా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఇంకా మెరుగుపరుచుకుంటారు. ఈ సందర్భంగా నేను మీకు కనిగిరి వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, రేపు పౌర్ణమి 15వ తారీఖు. ఆ రోజు స్వామీజీకి గురు పూజ చేస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, కొంతమంది పాదయాత్రగా కూడా వస్తారు ఆశ్రమానికి. వాళ్ళు తర్వాత గురు పూజ చేసిన తర్వాత ఊరికి కూర్చుంటారు, స్వామీజీ చెప్పేది వింటాడు. వచ్చే పౌర్ణమికి ఒక ముగ్గురు 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మీరు ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడాలి. నేను ఇంకేం మాట్లాడను, మీరు మాట్లాడాలి. అది మీకే అవకాశం అని చెప్తున్నాను. దయచేసి స్వామీజీ మాకు ఈ పరీక్ష పెడితే మేము ఎవరమో రాము అనద్దు. ఎందుకనంటే భయపడతారు. 15 నిమిషాల ఏం చెప్పాలబ్బా, ఒక్క శ్లోకం చెప్పేసరికి 1 నిమిషం